గత లెక్క వారుతా, రైతుల సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు వంచుతా. ఇది అసమర్థ, అవివేక, చవట ప్రభుత్వం. 4 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేస్తారా? ఈ దద్దమ్మలకు చేత కాకపోతే వాళ్లను పండబెట్టి తొక్కైనా మేడిగడ్డ నుంచి నీటిని విడుదల చేస్తా. మేడిగడ్డలో 10,000 మందితో ధర్నా. పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వకపోతే కొరికి చంపుతారు. రుణమాఫీ అమలుపైన స్పష్టత ఇవ్వాలి, లేకపోతే సర్కారును వెంటాడుతాం. నేతన్నల సమస్యలపైన రాష్ట్రమంతా రణరంగం చేసి ఫుట్బాల్ ఆడతాం. కేసీఆర్ ఎంత దుర్మార్గుడు అంటే, కేసీఆర్ అనేటోడు 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఇదే కేసీఆర్ ఈయన చెప్పిన ఏ ఒక్క అంశం మీద ఒక నిర్ణయం తీసుకోగలిగిందా? ఒకసారి చూడండి, పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకపోతే కొరికి చంపుతారట. సిగ్గుండాలి కదా. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకుండా, కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో, తాడు పేరుతో రకరకాలుగా హింసించి 10 కిలోల వరకు తరుగు తీసేసి రైతులని నట్టేట ముంచి నాశనం చేసింది నువ్వు కాదు. బోనస్ తర్వాత బోనస్ వదిలిపెట్టు, ఫస్ట్ నువ్వు వాళ్ళకి రావాల్సిన డబ్బులే రాకుండా తరుగు పేరుతో వాళ్ళని నిండా ముంచినావు. వాస్తవం కాదా? చివరికి రైస్ మిల్లర్లు అంతా మీ వాళ్ళే కుమ్మక్కైపోయి ధాన్యాన్ని అమ్ముకున్నది వాస్తవం కాదా? ఈయనట 500 రూపాయల బోనస్ ఇవ్వకపోతే కొరికి చంపుతారని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. నీకు అడిగే అర్హత లేదు. 500 రూపాయల బోనస్ ఇవ్వద్దని కాదు, నీకు అడిగే అర్హత లేదని చెప్తున్నాం. మాలాంటి వాళ్ళం అడగాలి, గవర్నమెంట్ డిమాండ్ చేయాలి. డిమాండ్ చేస్తున్నాం. నీకు ఎక్కడ అర్హత ఉన్నది? మరి ఆనాడు రైతులు ఈ తరుగు పేరుతో నష్టపోతా ఉంటే నిన్ను కొరికి చంపేది ఉండేనా? ఆనాడు కొరికి చంపేది ఉండేనా? ఇది అయిపోయింది. రుణమాఫీ అమలుపైన స్పష్టత ఇవ్వాలన్నట. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. చేయకపోతే రైతులు నిలదీసి అడుగుతారు, గల్లా పడతారు. నువ్వు 1,00,000 రూపాయల రుణమాఫీ 4 విడతల్లో చేస్తా అని 5 సంవత్సరాలుగా చేసినావా? మరి దానికి సమాధానం ఎందుకు చేయలేదు? ఎందుకు రాదు ఆన్సర్? దీనికి ఆన్సర్ ఉండదు. నేతన్నల సమస్యలపైన రాష్ట్రం అంతా రణరంగం చేసి ఫుట్బాల్ ఆడతారట. సిగ్గుండాలి కదా. 9.5 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాల సొసైటీలకి ఎలక్షన్స్ లేవండి, పాలక మండలి లేదు. అక్కడ ఉన్న చేనేత సహకార సంఘాలకు మొత్తం తాళలేసి పెట్టినారు. ఈయనట చేనేతల గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి. పెద్ద ఎత్తున స్కామ్, బతుకమ్మ చీరల పేరుతోని నేతన్నల జీవితాలతో ఆడుకున్నావు. ఒక 10 మందిని బతికించినావు. నువ్వు నేతన్నల గురించి ఫుట్బాల్ ఆడతాం అని మాట్లాడుతా ఉన్నావు. ఏం న్యాయం చేసినావు నేతన్నలకి? ఒకసారి చెప్పు. ఒక్క చర్యను తీసుకున్నావా వాళ్ళ జీవితాలకు సంబంధించి? ఒక ఇల్లు కట్టించినావా? వాళ్ళకి ఒక ఇల్లు కట్టించినవా? వాళ్ళ రుణాలు ఏమన్నా మాఫీ చేసినవా? 4 నెలల్లో రాష్ట్రాన్ని ఆగం చేసినాడు. 9.5 సంవత్సరాలుగా నువ్వేం చేసినావు చెప్పు? 9.5 సంవత్సరాలుగా నువ్వేం చేసినావో చెప్పు? రైతులకు నీళ్లు అందించాలని కాళేశ్వరం స్పీడ్ గా కంప్లీట్ చేసినావు. ఎంత స్పీడ్ గా కంప్లీట్ చేసినావో అంత స్పీడ్ గా కుప్పగొల్చినావు. పైనుంచి అధిక వర్షం రావడంతో కోమటిరెడ్డి కంపెనీ కట్టిన మిడ్మానేరు కట్ట ఆనాడు కొట్టుకపోయింది. కోమటిరెడ్డిని జైల్లో పెట్టాలనుకుంటే మేము పెట్టకపోయే వాళ్ళమా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మిడ్మానేరు విషయంలో జరిగింది ఏంది? యాక్చువల్ గా చుట్టూ ఉన్న కట్ట మనకి నీళ్లు గేట్లు ఓపెన్ చేసినప్పుడు నీళ్లు పోయే స్పిల్వే ఉంటది కదా, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉండాలి. ఏది? హైట్ విషయంలో. మనోడు ఏం చేసిందంటే ఇది బేసిక్ గా ఈ కట్ట అనేది హైట్ లో కట్టి ఆ స్పిల్వే హైట్ ని తగ్గించినాడు. ఇది పెద్ద కుట్ర. ఇది కావాలని మిడ్మానేరు కొట్టుకుపోవడానికి ప్లాన్ చేసిందే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ కోమటిరెడ్డి కూడా తెలియదు. అది క్లారిటీ వస్తే కదా. వీళ్ళకి ఎవరికి సబ్జెక్ట్ తెలియదు. ఇమీడియట్ గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తేల్చాల్సి ఉండే. దానివల్ల ఏమైంది? అదంతా కొట్టుకపోయింది. కొట్టుకపోవాలని ప్లాన్ చేసిందే కేసీఆర్. ఎందుకు? ఆ అంచనా ఏం పెరుగుతలేదు, లాభాలు వస్తలేవు, కమిషన్లు వస్తలేవు. సో ఇది నేను చాలా క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆనాడు మిడ్మానేరు కొట్టుకుపోవడానికి ప్లాన్ చేసిందే కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళకి శాతకాలు చెప్పుకోనికి తెలివిలేని దద్దమ్మలు వీళ్ళు. కానీ ఆనాడు ఆ మిడ్మానేరు కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మొత్తం అదంతా కొట్టుకుపోయింది. దాని మీద విచారణ చేయాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ దమ్ముంటే. ఇప్పుడు ఈ కేసీఆర్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుని ఈ గవర్నమెంట్ విచారణ చేయాలి. విచారణ కమిటీని వేయాలి దానికి. మిడ్మానేర్కి అడ్డమైన హామీలు ఇవ్వడంతో మీకు 1.8% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి. మేము అవుట్ కాలేదు. లక్కోలు హామీల కారణంగా స్వల్ప ఓట్లే ఎక్కువ వచ్చినాయి. నువ్వు ఏ హామీ తక్కువ ఇచ్చినావు వాళ్ళకంటే? వాళ్ళు 3,000 అంటే 3,016 అంటే, 4,000 అంటే 4,016 అంటే నువ్వేమైనా హామీ తక్కువ ఇచ్చినవా? వస్తుందా? నువ్వు ఏదైనా ఒక హామీ తక్కువగా ఇచ్చినవా? ఆన్సర్ మీ. నీకెందుకు ఓటేలే? నిన్ను 50,000 60,000 మెజార్టీతో ఓడగొట్టిన ఒక్కొక్క నియోజకవర్గంలో సిగ్గులేదు? ఇట్లా అన్ని పేపర్లలో ఈయన వార్తే మనకు ప్రధాన వార్తగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల ఆస్తులు ఉన్నాయి.
చిట్టా మొత్తం ఉన్నది బయట పెడతా, సిబిఐతో విచారణ జరిపిస్తాం. ధరణి కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. కేసీఆర్ ఈ యాత్రలు కాదు, తిహార్ జైలు యాత్ర చేయాలి. ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరివేసుకునేవాడిని. నేను తప్పు చేసి ఉంటే 10 ఏళ్లు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు? నేను కాంట్రాక్టర్ను అని రుజువు చేస్తే మంత్రి పదవి వదిలేస్తా. నా పేరు వాడుకుంటే బతకలేరు, రాజకీయంగా తొక్కుకుంటూ పోతా. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాల్సింది దేని మీద? ఈ మిడ్ మానేరు కట్ట ఎట్ట దిగిందని మాట్లాడాలా? లేదు సబ్జెక్టు. వీళ్ళకి ఎవరు చెప్పాలా? నేను చెప్పిన దానైనా తీసుకొని ఇంజనీర్లతో కూర్చొని అసలు ఎట్లా మిడ్ మానేరు కట్ట దిగిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. పెద్ద స్కామర్ కేసీఆర్ చేసిన స్కామే. ఆ మిడ్ మానేరు కట్ట కొట్టుకపోవడానికి ప్రధానమైన కారకుడు కేసీఆర్. కాంట్రాక్టర్ కి లబ్ధి చేకూర్చడానికి, ఆ కాంట్రాక్టర్ ద్వారా కమిషన్లు దొబ్బడానికి, ఆ స్పిల్వేకి మట్టి కట్టకు మధ్య వ్యత్యాసం దాన్ని తగ్గించి కట్ట కొట్టుకుపోయేలాగా ప్లాన్ చేసిండు. దాని ద్వారా మళ్ళీ టెండర్లు పిలిచిండు, మళ్ళీ రేట్లు పెంచిండు. ఇది వాస్తవం. ఇలా చెప్పుకోనికి రాదు, తెలివి లేదు. అన్ని పేపర్లలో ఇదే వార్త అయినది. కేసీఆర్ వార్తని మనం అన్ని పేపర్లలో చూడొచ్చుగో. లత్కోర్లు రాజ్యం ఏలుతున్నారట. 9.5 సంవత్సరాలు జనాన్ని నిండా ముంచి విధ్వంసం చేసిన ఏమనాలి? లత్కోర్ అనాలా, మహాలత్కోర్ అనాలా? అసమర్థులు, చవట దద్దమ్మలు ఉన్నందునే ఇవాళ ఈ పరిస్థితి. నీళ్లు ఇవ్వడం ఈ రండలతో కాని పని. కాంగ్రెస్ పై కేసీఆర్ కామెంట్స్ అట. మరి ఇప్పుడు 9.5 సంవత్సరాలు ఏం చేయకుండా ఇంట్లో వండుకున్నాన్ని ఇప్పుడు వీళ్ళు రండలు అయితే ఆయన మహారండ అవుతారా? 9.5 ఏళ్ళు పాలించినప్పుడు నాకు బూతులు రావు కానీ మాట్లాడాల్సి వస్తుంది. మీరన్న భాషనే మీ మీదనే నేను అడుగుతున్న క్వశ్చన్. నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లే. 4 ఏళ్ళు చేతగానుడు రండ అయితే 9.5 ఏళ్ళు పరిపాలించి ప్రజలని నాశనం చేసినోడు, మహావిధ్వంసం చేసినోడు మహారండ అవుతాడా? నాకు తెలియదు. మరి ఆన్సర్ చెప్పాలి. ఎవడేమవుతాడు? ఇది మనిషి సృష్టించిన కృత్రిమ కరువు. సారంపల్లి మల్లారెడ్డి గారు సిపిఎం సీనియర్ నాయకులు ఇంటర్వ్యూ నేను చేసిన మొన్న ఈ కరువు ఎందుకు వచ్చిందో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. చదువుకో, అర్థమైందా? 15th ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన ఎన్డీఆర్ఎఫ్ నిధులను కూడా నువ్వు దారి మళ్ళించి వేరే వాటికి ఖర్చు పెట్టినావు. దమ్ముంటే చర్చ పెట్టు దాని మీద. రాదు, నోటి మాట రాదు. 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్నది. విద్యుత్ వల్ల ఇబ్బందులు తలెత్తి రైతులు చనిపోయిన వాళ్ళ సంఖ్య ఈ దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉన్నది. నేను చెప్తున్న లెక్క కాదు ఇది. ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. ఎంత ఇచ్చినావు నువ్వు? ఎకరాకు 25,000 ఇవ్వాలి. ఈయన ఎంత ఇచ్చిండు? ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తా అని కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకొని అవతల పడేసిండు. సిగ్గు లేదు మాట్లాడడానికి? బోనస్ ఇవ్వకుంటే పులుల లెక్క గొంతు కొరికి చంపుతాం. వీళ్లకు కాళేశ్వరం గురించి ఎంటిక కూడా తెలియదు. మరి నువ్వు అన్ని తెలుసు కదా, నీకు ఎంటిక తెలుసు, అంతకంటే ఎక్కువ తెలుసు కదా, చలో కట్టించు. మరి ఎందుకు కూలిందో చెప్పు. కాళేశ్వరం ఎంటిక కూడా తెలియదు, కాకు కూడా తెలియదా ఎంటిక కూడా? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కి కూడా ఎంటిక తెలియదా? నిన్న మాట్లాడి కదా, మళ్ళీ అత్తా ఉండదు చూడండి. మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో పంతాడు. 50,000 మందితో పోయి రిజర్వాయర్లు నింపుతా. ఏడు నుంచి నింపుతావు? నీళ్ళే లేనప్పుడు ఏడ రిజర్వాయర్లు నింపుతావు? నేతన్నలకు బిల్లులు ఇవ్వకుంటే రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం. కరీంనగర్, సిరిసిల్లలో పర్యటన. ఒక్క పదవన్న కొంత వాస్తవాలకు దగ్గరగా ఉన్నదేమో ఆలోచించండి. పచ్చి అబద్ధాలు, అర్ధ సత్యాలు కూడా లేవు ఇందులో. పచ్చి అబద్ధాలే. 9.5 సంవత్సరాలుగా అన్ని రంగాలని సర్వనాశనం చేసి సమాధి కట్టిన ఈ దుర్మార్గుడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. నల్గొండ మీటింగ్ అయిపోయింది, మళ్ళీ గ్యాప్, మళ్ళీ కరీంనగర్, మళ్ళీ 10 రోజులు గ్యాప్, మళ్ళీ ఇంకో దగ్గర. నీకు బిడ్డ జైలుకు పోతే ఆ అరెస్ట్ మీద మాట్లాడలేని దద్దమ్మ నువ్వు ఏం మాట్లాడతావు? ఇక కన్న కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేని నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అప్రజాస్వామికం అన్నావు. మరి నీ కూతురు సంగతి ఏంది? నీ కూతురు దందా చేసింది, సారా దందా అని అనుకోవాలనా లేదా? ఏమనుకోవాలి? మరి నువ్వే ఖండించకపోతే జనాలు ఏం ఖండిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కూడా ఈయన చెప్తాడ లెక్క. చాలా పెద్ద లెక్క ఉన్నది ఫోన్ ట్యాపింగ్ది. ఎందులో చూస్తే కదా, ఇగో ఫోన్ ట్యాపింగ్ లో చాలా పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తా తర్వాత అంటున్నాడు. ఇగో ఏది ఈయన లొల్లి. ట్యాపింగ్ నిజాలు బయట పెడతా, ఎవరు చేయించారో, ఎవరిని అరెస్ట్ చేయాలో చెప్తారట. ఒక పని చేయండి, ఈ కేసీఆర్ ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నియమించండి. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఈయనే తెలుస్తారట. ఎవరు చేయించారో, ఎవరిని అరెస్ట్ చేయాలో చెప్తారట.
నీ కొడుకు చెప్తున్నాడు 2022లో నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నా ఫోన్ ట్యాప్ అయిందని. మరి నీ కొడుకు ఫోను నువ్వు గవర్నమెంట్లో ఉండగా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరు నీ కొడుకు ఫోన్ ట్యాప్ చేసిందో చెప్పు. మరి ఇంకా తప్పుని క్షమించమని అడగకుండా, సిగ్గు లేకుండా 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తా. చవట దద్దమ్మలు రాజ్యం వెళుతున్నారు. సాగు నీరిచ్చే సోయి ప్రభుత్వానికి లేదు. నిరోధులు అమ్ముకోమంటారా? కుక్కల కొడకల్లారా? ఎన్నికల తర్వాత 10,000 మందితో కలిసి మేడిగడ్డకు కరీంనగర్ టూర్లో కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన. నీ ముఖానికి ఏ కరీంనగర్కి అయితే పోయినవో ఆ కరీంనగర్ జిల్లా మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి మల్లన్న సాగర్ కట్టినవు. చెప్పు నీకు దమ్ముంటే, చేతనైతే. 50 టీఎంసీలతో కట్టిన మల్లన్న సాగర్ 10 టీఎంసీలు ఎందుకు నింపినవు? ఎందుకు మిగతా 40 టీఎంసీలు నింపలేదని మేము మాట్లాడితే నీ ముఖానికి నీ నోరు వచ్చిందా ఒక్క మాట మాట్లాడడానికి? 290 పేజీల కాగ్ రిపోర్ట్ చదువుకో. నీకు దమ్ముంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టు. ఈ ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఈయన నిజాలు బయట పెడతారట. ఏం నిజాలు బయట పెడతావు? ట్యాపింగ్ చేయలేదని చెప్తావా? ప్రభాకర్ రావు ఎవడో, రాధాకిషన్ రావు ఎవడో నాకు తెలియదని చెప్తావా? ఏం ఆన్సర్ చెప్తావు? నీ దగ్గర ఏం సమాధానం? మళ్ళా ఏం లేదు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదని జనం అనుకుంటారు కాబట్టి నేను 2 రోజుల్లో చెప్తా. ఈ 2 రోజుల్లో ఈయన కోసం వెయిట్ చేయాలి మనం.